శర్వానంద్ ఎక్కువ నజీరాని లవ్ చేస్తారా లేకపోతే తినో సైడ్ I think it's 50-50 అనుకుంటా. ఈక్వల్? Both love each other equally. ఓకే. అండ్ ఇందులో మీరు అథ్లెట్గా చేశారు కదా, అంటే ఈ సినిమా మొత్తం మనకి ఏమైనా రన్నింగ్ ఆ దీంట్లో ఉంటుందా లేకపోతే? అంటే అథ్లీట్ అనేది బేసిక్లీ చాలా మంది అది ఏదో స్పోర్ట్స్ ఫిల్మ్ అనుకుంటున్నారు. స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు, ఇట్స్ ఎ ప్రాపర్ ప్యూర్ లవ్ స్టోరీ. జస్ట్ ఆ కథకి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఒక థ్రెడ్ లాగా వాడుకున్నారు అంతేగాని ఇట్స్ నాట్ ఎ స్పోర్ట్స్ ఫిల్మ్. అండ్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో అంటే మనం చిన్న షార్ట్ ఫామ్లో ఉన్నా కూడా అంటే ట్రైలర్స్లో విన్నంత వరకు చాలా బాగా అనిపించాయి. అంటే మీరు దాని పరంగా ఎంతవరకు కేర్ తీసుకున్నారు? అంటే ఎక్కువ పెద్ద పెద్ద లెంతీ డైలాగ్స్తోనే ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు. లెసన్ వన్స్ యూ లెర్న్ ఎ లెసన్ యూ విల్ హ్యావ్ టు లైక్ లెర్న్ ఇట్. ఓకే. ఓల్మాలో ఆల్సో హ్యాడ్ వండర్ఫుల్ డైలాగ్స్ బట్ ఇట్ హ్యాడ్ లెన్స్. ఓకే. సో ఇట్లాంటి రూమ్లో వేసి క్లాస్ స్పీక్నట్టు ఉంటుంది. సో ఇట్స్ అ లెర్నింగ్ లైక్ వెన్ మై సెల్ఫ్ అండ్ సాయి మాధవ్ బుర్రా, సాయి మాధవ్ గారు నేను కూర్చున్నప్పుడు ఫర్ దిస్ ఫిలిం వి ఈజీలీ సాట్ ఫర్ 4 months ఆన్ డైలాగ్స్. నాగరా ఐ హ్యాడ్ లైక్ 19 treatments రిటర్న్ ఫర్ దిస్ స్టోరీ. ఓకే. 2 yearsలో పెద్ద పనేం లేదుగా, రాసిందే మళ్ళీ రాయటం. 19 ట్రీట్మెంట్ రాసి ఇన్ని బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చా ఆయనకి. ఏంటండి ఇన్ని తెచ్చి ఇచ్చారు, అన్ని ఇంగ్లీష్లో రాసుకొచ్చారు ఏంటంటాడు. అంటే కీయింగ్ ఈజ్ ఈజీ కదా ఫర్ మీ దెన్ రైటింగ్. ఓకే. ఓకే. So we sat again. He read all of them. I told him 100 narrations. I went in between on work to Melbourne. తను ఫోన్ చేసి మరీ కథ విని మొన్న వచ్చాక అంటున్నాడు అన్నట్టు, మిమ్మల్ని ఎక్కడ అడిగినా చెప్పింది మళ్ళీ పొల్లు పోకుండా చెప్తారు. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. హీ రోట్ లైక్ వెరీ వెల్, చాలా బ్యూటిఫుల్ గా ప్రిసైజ్. ఇప్పుడు మీరు వింటే శర్వా గారి డైలాగ్ ట్రైలర్ లో చూస్తారు. వెనకాలే ఉంటాడు, ఓడిపోతూనే ఉంటాడు, గెలవాలనుకున్నాడు ముందుంటాడు, గెలుస్తూనే ఉంటాడు అని. So that is like our dialogue, we thought like the best of the dialogues are still with us. ఇంకా గొప్ప డైలాగ్స్ ఉన్నాయి శర్వా సార్. ఓకే. తను వాళ్ళ మదర్తో మాట్లాడేవి, తను నిత్యతో మాట్లాడేవి. సో మీరు మాకు మచ్చుగా అలా అదొకటి మాత్రమే వదిలేరు. సో మిగతావన్నీ మేము సినిమాలో చూడాలన్నమాట. ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. ఒకడి లైఫ్ ఇంకోటికి లైట్ గానే ఉంటుంది, కానీ ఎవరి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్ని. వీళ్ళిద్దరితో వర్క్ చేయటం ఎలా అనిపించింది మీకు? The first time I met her, I was like pretty intimidated. Chala asalu. Not because of her actually, because I saw so many films. Tanu ela chestado, tanu work ento, and then I am just amateur. So, and she helped me a lot the first day. She helped me with the dialogues, and yeah, she was pretty sweet. మరి పాప ఆయన ఏం హెల్ప్ చేయలేదా? శర్వానా ఎందుకులే చెప్పడం అన్నట్టు చెప్పింది. అంటే ఆవిడేదో చెప్పబోతుంటే మీరు ఇటు తిరిగారు. తనేమో ఆ శర్వానా ఆవిడ గురించి ఏమో చాలా ఎక్కువ చెప్పారు. ఆయన ఏముందిలే చెప్పడానికి అన్నట్టు చెప్పారు. అంటే ఏంటి మీ ఇద్దరికి ఏమన్నా ఫైటింగ్ ఏమన్నా అయిందా ఏమిటి? ఓకే. సో శ్రావ్య, సో మీది అంటే ఐ థింక్ క్యామియో రోల్ అన్నారు కాబట్టి కొంచెం ఉన్న బాండ్ ఉంటుంది. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో చేయటం ఎలా అనిపించింది? క్రియేటివ్ కమర్షియల్స్లో ఆల్రెడీ నేను చేశాను. నిత్యా మీనన్ గారు అండ్ శర్వానంద్, ఓకే, దే చూస్ వెరీ డిఫరెంట్ స్టోరీస్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దేర్ టైప్ ఆఫ్ స్టోరీస్ కదా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ క్రాంతి మాధవ్ గారు కూడా ఫస్ట్ మూవీ ఓన్ వాళ్ళు మంచి మెసేజ్ ఓరియంటెడ్. సో ఐ థాట్ లైక్ ఓకే మంచి మూవీలో ఒక పార్ట్ అవుతాను అనేసి మై కాంబినేషన్ విత్ శార్వా. అండ్ ఫస్ట్ టైం నాకు ఎప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం మాట్లాడను సరిగ్గా. సో నా టేక్ నేను చేసుకొని ఇలా వెళ్ళిపోయాను. తర్వాత ఐ కుడ్ హ్యావ్ ఎ నైస్ ర్యాపో. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశానికే అంకితం, నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన
క్షణమొక యుగమై నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన సల్పినాని ఆరాధన తెలిసే ఆడియన్సే కాదు కో స్టార్స్ కూడా అంటే మీరిద్దరు డిఫరెంట్ ఫిలిమ్స్ చూస్ చేసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ముందు నుంచి ఆ దీంట్లో ఎందుకంటే చేసిన సినిమాలు ఏవైనా కూడా ఆడియన్స్ అందరికీ గుర్తుండిపోవాలి అనేది ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కాకపోతే మెయిన్ అంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు, క్యారెక్టరా లేకపోతే స్టోరీయా వాట్? డెఫినెట్గా స్టోరీ హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ గుడ్. తర్వాత నా క్యారెక్టర్ హ్యాస్ టు హ్యావ్ సమ్, నాకు కనెక్ట్ అవ్వాలి క్యారెక్టర్కి. ఇఫ్ ఐ కాంట్ కనెక్ట్ దర్, నేను చాలా మంచి స్టోరీస్ విన్నాను కానీ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ద క్యారెక్టర్, సో ఐ డెంట్ డూ ఇట్. సో క్యారెక్టర్ హ్యాస్ టు మేక్ సెన్స్. తర్వాత మేము ఎలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్, నాట్ దట్ ఓకే దే ఆర్ వెరీ రిచ్ అండ్ ఫేమస్ ఆర్ లైక్ వెరీ యూనో అలా కాదు, బట్ లైక్ గుడ్ పీపుల్. దే హ్యావ్ టు బీ పీపుల్ హూ మన మైండ్ సెట్స్ మ్యాచ్ అవ్వాలి. అలా ఉంటే I enjoy my work, I enjoy my life. So that is how this film has been. All of us are on the same wavelength. So ante shooting is really enjoyable for me. I really need that. సో నేను అవన్నీ చూస్తా. అండ్ శర్వా గారు, మీరు అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పటి నుంచి లేదా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే సింగిల్ హీరో మూవీస్ చేసేటప్పుడు కూడా మీరు పెద్దవాళ్ళతో చేశారు, యాక్టర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ, అండ్ కొత్త డైరెక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేశారు. సో మీకు క్రాంతి గారిలో నచ్చిన ఒక క్వాలిటీ ఏంటి యాజ్ అ డైరెక్టర్? నేను కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయటం అంటే నాకు అలాంటి కొత్త డైరెక్టర్స్ నా దగ్గరికి రావడం నా అదృష్టం. అంటే నేను ఎంకరేజ్ చేసేది ఏం లేదు, వాళ్ళు మంచి కథ యాక్టర్స్ తీసుకొస్తే కూడా అనుకోవచ్చు కదా, ఇప్పుడు అయ్యో కొత్త డైరెక్టర్ నాకు కూడా మంచి సినిమా కావాలి అలా కూడా ఉంటుంది కదా. నాకు యాక్చువల్లీ నన్ను ఇలా నిలబెట్టింది అందరూ కొత్త డైరెక్టర్. యా, ఒకడి లైఫ్ ఇంకోటికి లైట్గానే ఉంటుంది, కానీ ఎవరి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. The competition is going to be tough. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్ని. క్రాంతి గారిలో మీరు అబ్జర్వ్ చేసిన అంటే డైరెక్టర్ క్వాలిటీస్ అంటే మీకు నచ్చింది ఏంటి ఆయనలో? తనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అందరూ వింటారు, విని ఏది బెస్టో చేసుకుంటారు. అంటే ఏదో నేనే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మొత్తం నేనే చేయాలి, బికాస్ హీ లైక్స్ పుట్టింగ్ ఇన్వాల్వింగ్ ఎవ్రీ వన్ టుగెదర్. సో సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఐ థింక్. అండ్ క్రియేటివ్ కమర్షియల్స్ అనేది చాలా పెద్ద బ్యానర్. సో క్రాంతి గారు మీరు అంటే ఈ కథని కేఎస్ రామారావు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? In the first narration itself, and I just Okay, liked it. మొదటి నరేషన్ అయిపోగానే he just like బాగా నచ్చింది తనకి. ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే ఎవరు అనుకుంటున్నావు బాబు అంటే ఐ సెడ్ లైక్ నేను శర్వా గారు అనుకున్నాను. ఫస్ట్ థింగ్ హీ డిడ్ లైక్ ఆ మూమెంట్ కథ అయిపోయింది, ఇమీడియట్లీ కాల్ శర్వా సార్ అండ్ ఐ ఇమీడియట్లీ మెట్ శర్వా సార్ లైక్ నెక్స్ట్ డే. సో మీరు ఎంచుకున్న పాత్రలకి అంటే మీరు అనుకున్న ఈ ఇద్దరు యాక్టర్స్కి అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు బెస్ట్ యాక్టర్స్, అది అందరికీ తెలిసిన విషయమే. సో మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు వాళ్ళ పర్ఫార్మెన్స్తో? ఆన్ పేపర్ కన్నా 100% ఎక్కువ సాటిస్ఫై అయ్యాను. ఆన్ పేపర్ ఇట్స్ బియాండ్ వెరీ బ్యూటిఫుల్, దే హ్యావ్ లివ్డ్ ద క్యారెక్టర్స్. సో ఏ డైరెక్టర్ కన్నా ఆర్టిస్టులతో వర్క్ చేస్తేనే వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళ గురించి ఎంత విన్నా ఎంత చదివినా వాట్ ఎవర్ సినిమాలు చూసినా. సో యాజ్ అన్ యాక్టర్ కానీ ఒక పర్సన్గా శర్వా గారిలో మీకు నచ్చింది ఏంటంటే? నేను వీళ్ళతోని ఐ మీన్ లైక్ సినిమా మొదలు కాకముందు నుంచే ఐ నో దట్ లైక్ ఐ మీన్ ఎ వెరీ కంఫర్ట్ జోన్ అని. ఓకే, నరేషన్ రోజే ఐ కుడ్ అండర్స్టాండ్, నాకు అర్థమైపోయింది ఓకే దీస్ టూ పీపుల్ ఆర్ లైక్ వెరీ గుడ్ డైరెక్టర్ ఫ్రెండ్లీ. సో నేను పెద్దగా యాక్టర్స్ ఏమంటారు వాళ్ళతోని ఏమి అదర్ దాన్ స్క్రిప్ట్ ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న ఆలోచన అసలు మైండ్లో లేదు. సో ఐ హ్యాడ్ నో ఇష్యూస్ ఫ్రమ్ ద డే వన్. ఆఫ్టర్ నరేషన్ ఐఎమ్ ఎట్ ఈజ్, దే హ్యావ్ కెప్ట్ మీ ఇన్ దట్ పొజిషన్ అండ్ వీ హ్యావ్ డన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. చాలా బాగా ఐ మీన్ లైక్ శర్వా గారు కానీ, నిత్య గారు కానీ, బాబా కానీ, సాయి మాధవ్ కానీ, ఎవ్రీబడి హ్యాస్ లైక్ we worked as like as we were like friends for decades or like what. gadama odiledala ninnu
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను ఊసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా శిలై. ఓకే, సో ఈ సినిమా మళ్ళీ ఇది రాని రోజు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు నిత్య? Please watch the film. It's a wonderful film. అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాం అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. సో వాచ్ మళ్ళీ ఇది రాను రోజు ఓన్లీ ఇన్ థియేటర్స్. పునర్నవి, మిమ్మల్ని మేము ఒక మంచి అందమైన విలేజ్ గర్ల్గా చూసాము. సో ఈ సినిమాలో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని? దీనిలో నేను రేడియో జాకీ.